మల్కాజ్గిరి పార్లమెంటు సీటుకు పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో నిర్వహించిన ప్రచారంలో ఆయనకు దాదాపు 1000 మంది మహిళలు స్వాగతం పలికారు. బతుకమ్మ, బోనాలు, పోతురాజుల విన్యాసాలతో రాజశేఖర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ప్రచారంలో మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కూడా పాల్గొన్నారు. క్యాంపెయినింగ్ చూసుకున్నాను. అప్పుడు చూస్తుండే మనం ప్రతి సందర్భంలో ఎక్కడ పోయినా కానీ నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అలాగే మనకు కరెంట్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండేది. ఇక్కడ అందరూ చాలా మటుకు మన కార్మికులు ఇండస్ట్రీస్లలో పనిచేసినప్పుడు పవర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు 2 రోజులు పవర్ హాలిడే, 3 రోజులు పవర్ హాలిడే అట్లాంటి రోజులు చూసిన దినాలు ఉంటుండే. ఆ రోజులలో వాళ్ళకి పవర్ హాలిడే ఇచ్చిన రోజు కూడా మనకు జీతం కూడా కట్ చేసి ఇచ్చిన రోజులు ఉంటుండే. మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారం చేపట్టి ఆయన ముఖ్యమంత్రిగా అయిందో ఈ నీటి సమస్యని మనం ఏ విధంగా వివేకన్న చెప్తూ 2016లో మనకు ఫుల్ నీటి సమస్య మొత్తం తీరిపోయింది. అప్పటి నుంచి మనకు ఆ నీటి సమస్య లేకుండానే మనకు ఆనందంగా ఉన్నాము. అలాగే కరెంటు కూడా 24 గంటలు ఇచ్చి మన ఇవాళ ఇండస్ట్రీ పునరుద్ధరణ కూడా మన ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. అలాగే మనము ఇవాళ మన ఇక్కడ ఉన్న బస్ డిపో సమస్యని హెచ్ఎండి వాళ్ళతో మాట్లాడి మీ ఆ సమస్యని పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ కాలుష్య సమస్య, ఇంకా అనేక సమస్యలు కొన్ని ఉన్నాయి. మన గౌరవ కార్పొరేటర్లతో, ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్సీ గారితో చర్చించి అవన్నీ కూడా మీకు సాల్వ్ అయ్యేటట్టు చూసుకుంటానని మీకు అందరికీ మనవి చేస్తున్నాను.